ఐసీఎంఆర్ కానీ ఇతర ప్రామాణిక వాటి ప్రకారం మనం తీసుకోమని చెప్పేది సుమారుగా 3 లీటర్లు, అంటే 3.7 రకరకాలుగా ఉన్నాయి, అంటే బరువును బట్టి మారతాయి. బేసికల్గా 3.5 లీటర్లు తీసుకోమని చెబుతున్నాయి. ఇది చాలా తప్పు. సగటు ఇండియన్కి లేదా హ్యూమన్ బీయింగ్ కావాల్సింది, మగాళ్ళు అయితే కనీసం 5 లీటర్లు కావాలి, ఆడవాళ్ళు అయితే కనీసం 4.5 లీటర్స్ ఇచ్చి తీరాలి. ఈరోజు సగటు ఇండియాలో లీటర్న్నర మించి తాగేవాళ్ళు ఎవరు లేరు. ఈ పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా సమస్యలు అక్కడే బిగినాయి. 4 నిమిషాలకు ఒకసారి మన కిడ్నీ రక్తంలో ఉండే వ్యర్థాలన్నింటినీ ఫిల్టర్ చేసి యూరినరీ బ్లాడర్ పంపించినప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి మనం ఎక్కువ వాటర్ తాగి ఉంటే త్వరగా క్లీన్ అవుతుంది. కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళు నీళ్లు తక్కువ తాగిన పరిస్థితుల్లో వ్యర్థాలు ఎక్కువ పేరిపోవటం, మీరు నీళ్లు తక్కువ తాగటం, ఆటోమేటిక్గా యూరిన్ క్వాంటిటీ తగ్గిపోయింది. యూరిన్ క్వాంటిటీ తగ్గిపోయినప్పుడు వీళ్ళు పాస్కెళ్ళే పీరియడ్ కూడా 7-8 గంటల పాటు గ్యాప్ వచ్చేస్తాయి. ఎప్పుడైతే ఇంత గ్యాప్ వచ్చిందో వ్యర్థాలేమో 4 నిమిషాల కోసం వచ్చి పడుతున్నాయి. చివరికి 7-8 గంటల విరామం తర్వాత మనం పాస్కెళ్ళటం కనుక జరిగినప్పుడు ఈ నీళ్లు క్వాంటిటీ తక్కువ ఉండటం, అలాగే మలినాలు ఎక్కువ ఉండటం చేత అది ఫోర్స్ లేక మలినాలన్నీ బ్లాడర్లో అక్కడ మిగిలిపోవడంతో ప్రతి వాళ్ళకి ఇవాళ 100కి 60-70 మంది పర్సెంటేజ్ ఆడవాళ్ళకి మేము రిపోర్ట్లు చూస్తుంటే అందరికీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కామన్ అయిపోయింది.